నమస్కారం. ఎఫ్బిఐ అమెరికాకు చెందినటువంటి గూఢచారి సంస్థ ఏదైతే ఇతర దేశాలు ఎప్పుడైనా సరే ఆర్థికంగా అమెరికా దగ్గరగా వస్తున్నాయా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయా, అమెరికాకి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నాయా, లేదా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏమన్నా పనిచేసాయా అనుకున్నప్పుడల్లా ఆయా దేశాల మీద బురద చల్లటానికి ఉపయోగపడేటటువంటి సంస్థ ఈ ఎఫ్బిఐ. ఎఫ్బిఐ ద్వారా అదానీ గారి మీద ఆరోపణలు చేశారు. ఏమిటంటే ఆయన గ్రీన్ ఎనర్జీ అనేటటువంటి సంస్థ ఆయనకుందని, ఆ సంస్థ ద్వారా సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయటం కోసం నిధులను సమీకరించారని, ఆ నిధులు కూడా అమెరికా నుంచి 1600 కోట్ల రూపాయలు, ఏది వాళ్ళ డాలర్లలో వాళ్ళు చెప్పారు, దాన్ని మనం రూపాయలు అన్వయించుకుంటే 1600 కోట్ల రూపాయలు సమీకరించారని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు ఏ విషయంలో చెప్తున్నారు? గ్రీన్ ఎనర్జీ ద్వారా రాష్ట్రాలకు సోలార్ ఎనర్జీని సరఫరా చేయాలి. సోలార్ ఎనర్జీని సరఫరా చేయటం కోసం ఆయా రాష్ట్రాలకు ఒక 5 రాష్ట్రాలను పేర్కొన్నారు. 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ హయాంలో జరిగిన పీరియడ్ని వాళ్ళు చెబుతున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నది. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 6000 రూపాయల కాంట్రాక్ట్ కోసం, అంటే అర్థమయ్యే విధంగా చెబుతున్నా, 6000 కోట్లు వాళ్ళు అన్నది. 6000 కాంట్రాక్ట్ కోసం 2200 కోట్ల లంచం ఇచ్చారు. ఇదొక వైచిత్రి. ఇక కోతికి కొబ్బరి చెప్ప దొరికితే నాట్యం ఆడినట్లుగా చంద్రబాబు అనుకూల మీడియా పుంకానుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అదానీని పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు ముట్టినాయి ఆయనకి. ఆయన్ని శిక్షించేదానికి, ఆయన మీద విచారణ చేసేదానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏకంగా శాసనసభలో చంద్రబాబు నాయుడు ఆయన కూడా ప్రకటించేశారు. సరే, నిజానికి ఈ కేసు నిలుస్తుందా? ఈ కేసులో ఏమన్నా బలాలు ఉన్నాయా? ఈ కేసులో ఏమన్నా వాస్తవాలు ఉన్నాయా? ఈ కేసు అటు అదానికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏమన్నా చిక్కులు తెచ్చిపెడుతుందా, లేదా తేలిగ్గా తేలిపోతుందా అంటే తేలిగ్గా తేలిపోతుందని మాత్రమే మనం చెప్పగలం. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా మీకు చెప్తాను. గతంలో 12 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు జీవించిగా ఉన్నటువంటి సమయంలో కేవీపీ రామచంద్రరావు గారి మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బహుశా సబ్జెక్టు కరెక్షన్ అని చనిపోయిన తర్వాతే వచ్చినట్టుంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాతే. అయితే రాజశేఖర రెడ్డి గారి కాలంలో జరిగినట్టుగా ఎఫ్బిఐ ఆరోపణలు చేసింది. ఏంటంటే టైటానియం కొనుగోలుకు సంబంధించి కేవీపీ రామచంద్రరావు గారికి ముడుపులు ముట్టాయని చెప్పేసి అప్పుడు ఆరోపణలు చేశారు. ఏమైంది ఆ కేసు? ఏమన్నా రుజువు చేశారా? ఏమన్నా కేవీపీ రామచంద్రరావుని అమెరికాకు పిలిపించగలిగారా? విచారణ చేయగలిగారా? చేయనే లేదు. అది గాలి వార్తలాగానే నిలిచిపోయింది. ఆ తర్వాత ఇదే ఎఫ్బిఐ వీళ్ళకి ఒక విచారణ సంస్థ ఒకటి ఉంటుంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్స్ అని, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిషన్కి ఫిర్యాదులు వస్తాయి. ఆ ఫిర్యాదుల మీద వీళ్ళు ఆరోపణలు చేస్తారు ఎఫ్బిఐ వాళ్ళు. ఆ ఫిర్యాదు వచ్చింది
ఇంకొక రూపంలో కూడా ఏ ఫిర్యాదులు వచ్చినాయో, గతంలో ఏమేమి ఫిర్యాదులు వచ్చినాయో కూడా ఒకసారి మనం చూసుకుంటే, మూవ్ మోషన్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ భారతదేశం రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేకి చెందినటువంటి ఒక ఎంప్లాయీ దగ్గర, ఒక ఎంప్లాయీ 34,000 అమెరికన్ డాలర్ల కాంట్రాక్ట్ కోసం 3,000 అమెరికన్ డాలర్లు ముడుపు ఇచ్చారని, అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ 1.3 మిలియన్ డాలర్ల పని కోసం, కాంట్రాక్ట్ కోసం 1,333 అమెరికన్ డాలర్లను లంచంగా ఇచ్చారని చెప్పేసి అభియోగాలు నమోదు చేశారు. ఆ అభియోగాలు నమోదు చేసి అభియోగాలకు ఆధారాలు చూపలేకపోయారు. సరే, ఏది ఏమైనా ఒక కంపెనీ మీద చేసినటువంటి ఆరోపణలు కాబట్టి ఆ మూవ్ మోషన్స్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాజీ కుదుర్చుకుంది. అంటే అమెరికాలో ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి శిక్షలు కాదు కావాల్సింది, రాజీ కుదుర్చుకొని అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరితే చాలు. వాళ్ళు శిక్షించాలి, జైల్లో పెట్టాలి అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి నీచమైనటువంటి రాజకీయాలు అక్కడ ఉండవు. అక్కడ వాళ్ళు ఏంటంటే, నిజంగా ఆర్థిక నేరంగానే ఏమైనా జరిగి ఉంటే ఆర్థిక లోటుని భర్తీ చేసే విధమైనటువంటి చర్యలు, రాజీ పడటం, వాళ్ళకి అమౌంట్ తిరిగి చెల్లించడం లాంటి వాటి మీదే వాళ్ళు దృష్టి సారిస్తారు. సరే, ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలు కూడా చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే, స్మార్ట్ ఫోన్ల సంభాషణల ఆధారంగా మేము మాట్లాడాము అని చెప్పేసి, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి FBI నేరారోపణ చేసింది. అంటే భారతదేశంలోని పారిశ్రామికవేత్తల మధ్య జరిగినటువంటి స్మార్ట్ ఫోన్ల సంభాషణలను ట్యాపింగ్ చేసే అధికారం అమెరికాకి ఎవరిచ్చారు? అంటే అమెరికా చేసేటటువంటి పనులన్నింటినీ మనం జయజయగొట్టాం కదా. తప్పు చేస్తే మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళ మీదుగా కూడా మనం చర్య తీసుకుంటాం కదా. ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం 149A ఇండియన్ యాక్ట్ ప్రకారం ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. వాళ్ళు కానీ అదానీ మీద కేసుకు కానీ వస్తే, వాళ్ళు ఏదైతే ఆధారాలను చెప్తున్నారో ఆ ఆధారాలకు సంబంధించి మీరు సంభాషణలు మీరు ఎందుకు ట్యాపింగ్ చేశారనేటటువంటిది వాళ్ళు అదానీ గారి మీద చేసిన ఆరోపణ కన్నా పెద్ద నేరం అవుతుంది భారతీయ చట్టం ప్రకారం. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఒక సింగపూర్ సంస్థ ఒకటి ఉంది, సెమ్కార్ప్ మెరైన్ అనేటటువంటి సంస్థ ఒకటి ఉంది. ఈ సంస్థ గతంలో మన అమరావతి నిర్మాణంలో కూడా కన్సార్టియంగా ఏర్పడి అక్కడేదో నిర్మిస్తానని చెప్పినటువంటి సంస్థ ఇదే, మన కోర్ క్యాపిటల్ విషయంలో. వీళ్ళు బ్రెజిల్లోని ఆయిల్ కార్పొరేషన్ సంస్థల్లోకి లంచాన్ని ఇచ్చారని వీళ్ళ మీద కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఆర్థికపరమైనటువంటి రాజీనే వీళ్ళతోటి కుదుర్చుకుంది, కానీ వీళ్ళని జైలుకు పంపేటటువంటి పరిస్థితి కానీ ఇంకోటి కానీ చెయ్యలేదు. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అసలు వీళ్ళు పిలిచినప్పుడు అదానీని పంపించమని అనగానే మన నరేంద్ర మోడీ గారు పంపించేస్తారా? మన భారత ప్రభుత్వం పంపించేస్తుందా? ఇక్కడ ఆర్థిక నేరమే కాదు, వాళ్ళ యొక్క సంస్థ వల్ల యూనియన్ కార్బైడ్స్ ఆండర్సన్ అనేటటువంటి అమెరికన్ వ్యక్తి భోపాల్లో నిర్వహించినటువంటి యూనియన్ కార్బైడ్స్ వల్ల మీకు అందరికి గుర్తుండే ఉంటుంది,
మిక్ గ్యాస్ వల్ల, ఆ గ్యాస్ దుష్ప్రభావం వల్ల వేల మంది చనిపోయారు. ఇప్పటికి కూడా వేల మంది అనారోగ్యంతో, అంగవైకల్యాలతోటి బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. అతన్ని అప్పజెప్పవలసిందిగా అమెరికాని భారతదేశం అనేక విధాలుగా డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏ రోజున కూడా ఆండర్సన్, వేలాది మందిని పొట్టను పెట్టుకున్నటువంటి ఆండర్సన్ని భారతదేశానికి అప్పజెప్పలేదు. ఇప్పుడు మనం అప్పజెప్తామా? ఇక ఈ పచ్చ మీడియా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు అరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసేటటువంటి అవకాశం ఏదన్నా వస్తే చాలు రెచ్చిపోతావదా ఉందండి. అసలు అదానికే అంటది ఇక్కడ మట్టి. అదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారు అనేది ఎట్లా నిలుస్తుందండి? మీకు ఏ కాడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ, కాలక్షేపం చేస్తూ, కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నంగానే ఇది నిలిచిపోతుంది తప్ప, ఇది ఒక వారం రోజులు మీకు పని. మీ మీడియా డబ్బాలు గట్టిగా కొట్టుకోవడానికి పని తప్ప దీనివల్ల ఉపయోగం శూన్యం. నమస్తే.